దేవుడు, నేను ఉన్నా పోయిన నా ఆత్మ దేవుడు రాజ్యానికి వెళ్తానని విశ్వసించిన రోజునే నీ ప్రభువు నిన్ను దర్శిస్తాడు. స్తోత్రం కలుగునుగా. అలాగ అనేకులు దేవుణ్ణి హింసలలో నమ్మారు, కష్టంలో నమ్మారు, కరువులో నమ్మారు, వ్యాధుల్లో నమ్మారు, ప్రాణాలు పోతూ ఉండగా కూడా. మరి దొంగ ఏమన్నాడు? కాసేపు ఆగితే చంపేస్తా. యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. రాజ్యములో ఇప్పుడు మరణం నుంచి తప్పించన్నాడు. ఇంకొకటి, ఎవరి ప్రార్థన బాగా వెళ్ళింది ఆయనకి, ఇప్పుడు మరణం తప్పించి నువ్వు కూడా కాపాడుకో దేవుడు అయితే అన్నాడు ఒకడు. అంటే ప్రార్థన చేస్తే జరిగిపోతే దేవుడు, జరగకపోతే దేవుడు కాదు. పాస్టర్ గారి దగ్గర పవర్ లేదు, బ్యాటరీ అయిపోయింది. ఏమండి, బ్యాటరీ అయిపోయింది పాస్టర్ గారి దగ్గర. ఆకాశం గతించిన భూమి గతించిన నా మాటలో గతించిన సత్యవాక్యం ఇది. ఈ వాక్యం చెప్పిందంటే 100% కరెక్ట్. ఈ వాక్యాన్ని మెడవంచండి, జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియని వాటి గురించి ఎవరన్నా బోధించి రా అని పిలిస్తే ఆ ఆచారాలను ఒక్క నీ అక్క చెల్లి తమ్ముడు మేనమామ మేనత్త వద్దు, వీడు తెచ్చుకోవద్దు.